శుక్ర గ్రహ సంచారం దాని ప్రభావం కేవలం ఒక చిన్న విషయం కాదు. ఇది కొన్ని రాసుల వారికి లగ్జరీ లైఫ్ను, అపారమైన సంపదను, తిరుగులేని అదృష్టాన్ని అందించబోతోంది. అందుకే ఈరోజు మనం ఆ అదృష్టవంతులైన 3 రాసుల వారి గురించి, ఒక్కొక్కరి గురించి పూర్తి 5 నిమిషాలు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయబోతున్నాం. మీరు మీ రాశి కోసం 5 నిమిషాలు కేటాయిస్తే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి, ప్రేమ జీవితం, కెరీర్ ఎలా మారబోతుందో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మీ రాశి ఇందులో ఉంటే కింద కామెంట్స్లో మీ రాశి పేరును టైప్ చేసి మీ ఎగ్జైట్మెంట్ను చూపించండి. ఇక ఆలస్యం చేయకుండా మొదటి అదృష్ట రాశి గురించి తెలుసుకుందాం. మొదటి స్థానంలో నిలబడింది మకర రాశి. మకర రాశివారు సాధారణంగా కష్టపడే స్వభావం కలవారు. మీరు ఎంత కష్టపడ్డా దానికి తగ్గ గుర్తింపు, ధనం దక్కడం లేదని బాధపడుతున్నారా? శుక్రుడు మీ వృత్తి, కర్మస్థానంపై బలంగా దృష్టి సారించాడు. ఇది మీ 10వ ఇల్లు. 10వ ఇల్లు అనేది పేరు, ప్రతిష్ఠ, అధికారం గురించి చెబుతుంది. శుక్రుడి ఈ పవర్ఫుల్ ఎంట్రీతో మీ దృష్టి అంతా డబ్బుపై, హోదాపై ఉంటుంది. మీరు ఈ సమయంలో చాలా ఆచరణాత్మకంగా, ప్లాన్డ్గా పనిచేస్తారు. కెరీర్లో దూకుడు. ఉద్యోగంలో మీరు మీ ఆలోచనలను, ప్రణాళికలను ఉన్నతాధికారుల ముందు ప్రవేశపెడితే వెంటనే ఆమోదం పొందుతాయి. ఇది ప్రమోషన్, ఇంక్రిమెంట్ రూపంలో ప్రతిఫలమిస్తుంది. మీరు అస్సలు ఊహించని చోటు నుంచి డబ్బు లాభాలు చూస్తారు. వ్యాపారులు పెద్ద కాంట్రాక్ట్లను దక్కించుకుంటారు. కొత్త పెట్టుబడులు పెడితే అవి భవిష్యత్తులో బంగారంలా మారుతాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇది చాలా మంచి సమయం. మీ పనికి, మీ నాయకత్వ లక్షణాలకు సమాజంలో లేదా ఆఫీసులో మంచి గౌరవం, గుర్తింపు లభిస్తుంది. కొద్దిగా పని ఒత్తిడి వల్ల ఇబ్బందులున్నా మీ భాగస్వామి మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తారు. వారికి కాస్త సమయం కేటాయిస్తే బాగుంటుంది. సింగిల్స్. ప్రస్తుతానికి మీ దృష్టి కెరీర్పై ఉంటుంది, కానీ పని ప్రదేశంలో లేదా అధికారిక మీటింగ్స్లో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. మకర రాశి చిట్కా. మీ ఆఫీస్ టేబుల్పై లేదా పనిచేసే చోట ఒక చిన్న వెండి వస్తువు ఉంచుకుంటే శుక్రుడి ప్రభావం మరింత పెరుగుతుంది. ఈ అదృష్టాన్ని మీ వైపు తిప్పుకోండి. రెండవది వృషభ రాశి. ఈ రాశికి అధిపతి స్వయంగా శుక్రుడే. అంటే ఈ సంచారం వల్ల వృషభ రాశివారికి ప్రత్యేకమైన పర్సనల్ బెనిఫిట్ లభించబోతోంది. ఇది పండుగ వాతావరణం. శుక్రుడు మీ ద్వితీయ స్థానం లేదా సంపద, కుటుంబ స్థానంపై ప్రభావం చూపుతున్నాడు. రెండవ ఇల్లు అనేది మీరు కూడబెట్టే ధనం, మీ కుటుంబ విలువలు, మీ మాట గురించి చెబుతుంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా బలంగా మారుతుంది. ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి. మీ మాట పదును పెరుగుతుంది. ఊహించని మార్గాల్లో డబ్బు వస్తుంది. ఆగిపోయిన పాత బాకీలు తిరిగి వస్తాయి. పొదుపు పెంచడానికి ఇది బెస్ట్ టైం. చిన్న వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు చూస్తారు. బంగారం, వజ్రాలు లేదా ఇతర విలువైన లోహాలపై పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైన సమయం. లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఫైనాన్స్, కమ్యూనికేషన్స్, ఆర్ట్స్ లేదా ఫ్యాషన్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు. మీ ప్రతిభకు మంచి వేదిక దొరుకుతుంది. కుటుంబ ఆనందం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ప్రేమ జీవితం. మీ భాగస్వామికి ఖరీదైన బహుమతులు ఇచ్చే అవకాశముంది. మీ ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. కొత్త రిలేషన్షిప్ మొదలుపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. వృషభరాశి చిట్కా. ప్రతి శుక్రవారం ఒక ఆవుకు బెల్లం లేదా పచ్చిగడ్డి తినిపించండి. ఇది శుక్రుణ్ణి శాంతపరిచి మీకు మరింత సంపదను, సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. చివరిది మరియు చాలా పవర్ఫుల్ రాశి మీనరాశి. మీనరాశివారు అదృష్టం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉంటే ఆ ఎదురుచూపులు ఇప్పుడు ముగిశాయి. శుక్రుడు మీ భాగ్యస్థానంలో బలంగా గూర్చున్నాడు. 9వ ఇల్లు అనేది అదృష్టం, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు మరియు గురువుల అనుగ్రహం గురించి చెబుతుంది. మీ జీవితంలో అదృష్టమనేది డోర్బెల్ కొడుతోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అంతా సానుకూలంగా జరుగుతుంది. దీన్నే రాజయోగమని కూడా అనవచ్చు. అదృష్టం మీ వెంటే. మీరు అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు లాభాలను తెచ్చిపెడతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి లేదా విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలనుకునేవారికి ఈ సమయం చాలా గొప్పది. మీ లక్ష్యాలు సులువుగా చేరుకోబడతాయి. ఆర్థికంగా
మీరు రిస్క్ తీసుకోగలిగితే దాని నుంచి మంచి రాబడి ఉంటుంది. దైవబలం ఎక్కువగా ఉంటుంది. మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రిలేషన్షిప్. మీ భాగస్వామితో తీర్థయాత్రలకు లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశముంది. బంధం చాలా గాఢంగా, ఆనందంగా ఉంటుంది. మీనరాశి చిట్కా. ప్రతిరోజూ ఉదయం తూర్పు దిక్కున సూర్యనమస్కారం చేసి ఆ రోజును ప్రారంభించండి. ఇది మీ భాగ్యస్థానాన్ని మరింత బలోపేతం చేసి శుక్రుడి నుంచి పూర్తి అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, శుక్రగ్రహం ఈ 3 రాసుల వారికి ఎంతటి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోందో. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, నెగటివ్గా ఆలోచించకుండా సానుకూల దృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగండి. శుక్రుడి బలం మీ వెంటే ఉంది. లక్కీగా ఉన్న ఈ 3 రాసులవారితో పాటు మిగిలిన రాసులవారు కూడా శుక్రుడి కటాక్షం పొందడానికి మీ ఇంట్లో లేదా ఆఫీస్లో పరిశుభ్రతను, సువాసనను నిర్వహించండి. శుక్రుడు ఎప్పుడూ శుభ్రతను, అందాన్ని ఇష్టపడతాడు. ఈ మెగా అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకే రాసుల గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ ఆనందంగా, సంపదతో ఉండాలని కోరుకుంటూ శుభం.